కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉందా? అయితే మీ ఏటీఎంని మీరు పర్చేసెస్ కానీ లేక ఏమన్నా ట్రాన్సాక్షన్స్ చేయడానికి లేకపోతే ఏమన్నా పేమెంట్ చేయడానికి మీరు ఏటీఎం కార్డ్ని వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎస్బీఐ బ్యాంకు మనం ఏటీఎం కార్డ్ని వాడుతున్నందుకు గాను రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఇది చాలామందికి తెలీదు. అయితే తెలిసిన వాళ్ళు ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళు మాత్రం ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. రివార్డ్స్ ఏ విధంగా మనం ఎస్బీఐకి సంబంధించిన రివార్డ్స్ని మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ రివార్డ్స్ పాయింట్స్ మనం ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ రివార్డ్ పాయింట్స్తో మనం ఏం పర్చేస్ చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తుండండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దీనికోసం మీరు ప్లేస్టోర్ నుండి ఎస్బీఐ రివార్డ్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మన కార్డ్ యొక్క అంటే ఎస్బీఐ కార్డ్ యొక్క నెంబర్ కానీ లేక ఎస్బీఐ ఒక నెంబర్ ఉంటుంది, మన కోడ్ నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే ఎస్బీఐ కార్డ్ నెంబర్ వేయటమే మనకి చాలా సులువు. సో మనం కార్డ్ నెంబర్ వేసి తర్వాత మనం ఇక్కడ ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇక్కడ కార్డ్ నెంబర్ వేసుకుంటే చాలా సులువుగా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. కార్డ్ నెంబర్ వేసుకున్న తర్వాత ఇది వేరే పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు డెబిట్ కార్డ్ని పక్కన పెట్టుకొని తప్పులు లేకుండా ఆ కార్డ్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇది వేరే పేజ్కి తీసుకువెళ్తుంది. అక్కడ మనం మన అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా చాలా సులభంగా ఎస్బీఐ రివార్డ్లో మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నాకు దాదాపుగా 800 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈక్వల్ టు 200 రూపీస్ అనమాట. ఆ రివార్డ్ పాయింట్స్ నాకు ఏ విధంగా వచ్చినాయి కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఏదైనా పర్చేస్ చేసినప్పుడు కానీ లేక ఏదైనా పేమెంట్ చేసినప్పుడు కానీ ఇట్లాగా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూసారుగా, చాలా ఈజీగా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. 819 నాకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే 819 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 200 రూపాయలు అనమాట. ఈ 200 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ రివార్డ్ పాయింట్స్ని బట్టి మనం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన రివార్డ్ పాయింట్స్ని బట్టి ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఈ రివార్డ్ పాయింట్స్ని మనం బిగ్ బజార్కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్ లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమైనా ట్రావెలింగ్ కానీ లేక రీఛార్జ్ అయినా మనం దీన్ని చేసుకోవచ్చు. సో ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను మీకు సింపుల్గా రీఛార్జ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా మనం ఏ నెంబర్కి అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నాం ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఆ నెట్వర్క్ యొక్క ఏ అయితే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆఫర్స్ ఉంటాయన్నమాట. మనం ఏదైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో ఆ రీఛార్జ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చాలా సింపుల్గా మన ఎస్బీఐ రివార్డ్ అప్లికేషన్ యూజ్ చేసి కార్డు వాడినందుకు గాను ఇచ్చిన రివార్డ్స్ని మనం ఈ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి ఇట్లా రివార్డ్స్ ఉంటాయని వీటిని రిడీమ్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రావెలింగ్ చేసుకోవచ్చు, లేకపోతే బిగ్ బజార్ కార్డ్ కింద కన్వర్ట్ చేసుకొని అక్కడ పర్చేస్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్టయితే మీ రివార్డ్ పాయింట్స్ మీ ఇక్కడ ఉన్న అమౌంట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు రివార్డ్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.